ఇప్పుడు చేసుకోబోయేటువంటిది ఆశ్లేష బలి. ఏమిటండి ఆశ్లేష బలి అంటే? చాలా యూట్యూబ్లో చూసాం, చేస్తే మంచిదని చెప్పి మేము కూడా చేయించుకుంటున్నాం అని అనకూడదు. ఆశ్లేష నక్షత్రము ఇందాకే ఫస్ట్లోనే చెప్పాం మీకు, సర్ప నక్షత్రము. ఈ యొక్క సర్ప నక్షత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మనకి ఆజన్మాంతము ఉంటుంది, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఉంటుంది. ఈ యొక్క ఆశ్లేష నక్షత్రమునికి ఉన్నటువంటి తేజోశక్తి ద్వారా మన జీవితంలో అపారమైనటువంటి దుఃఖాన్ని, కష్టాన్ని ఆ యొక్క సర్పదేవత మనకి కల్పిస్తూ ఉంటుంది. ఏదో కొంతమందికి బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ మానసిక అప్రశాంతత అనేటువంటిది చాలా లోపంగా ఉంటుంది. ఇలాగే సంతాన వృద్ధి కలగకపోవటము, వివాహ దోషములు ఎక్కువగా రావటము, అలాగే ప్రతిబంధకములు, పెళ్ళయింది కానీ భార్యతో సఖ్యత లేదండి, మా ఇద్దరికి సెట్ కావట్లేదు అనేటువంటి మాటలు వినపడుతూ ఉంటాయి కదా, అవి తరచూ కూడా దుస్వప్నములు రావటము, భయముతో కూడుకుని జీవనాన్ని గడపటము, నిద్రలోపము, ధనాలోపము, అలాగే సత్కర్మలని సత్కార్యాలని చేయటానికి ముందుకు రాలేకపోవటము, ఎప్పుడూ కూడా సమాజంలో బంధువుల మీద, సమాజం మీద, కుటుంబం మీద ఒక రకమైనటువంటి అనుమానముతో జీవనం గడపటము, అసంతృప్తి, ఏది కూడా పూర్తిగా తృప్తికరమైనటువంటి పొందలేనటువంటి ఒక తత్వము ఆశ్లేష నక్షత్ర ప్రభావితంలో ఉంటుంది. వాటన్నిటికీ సంబంధించి ఇక్కడ బలి అంటే గనక మనకు తెలుసు, గుమ్మడికాయ కొట్టడమో, అన్నం ఇవ్వటమో, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవ్వటమో. ఇక్కడ ఈ యొక్క బియ్యపిండి, తేనె, పండు, అలాగే పంచదార మిశ్రమించబడినటువంటి ఈ యొక్క ఉండలని చేసుకుని వాటిని ఈ ఒక 76 భాగాలు ఉంటాయి. ఈ యొక్క 76 మంత్రాలతో కూడా వాటిని ఆవాహన చేసి వాటిపైన లాజములు అంటారు, అంటే ఇక్కడ మీకు పేలాలు పెట్టారు, ఆ పేలాలతో క్షీరము చేతిలో వేసుకుని క్షీరము, పేలాలు అక్కడ వదిలిపెట్టాలి. అది బలి ప్రదానం. దానికి యంత్ర పూజ ఉంటుంది. ఇప్పుడు మీ అందరి చేత కూడా ఆ సంకల్పం చెప్పిస్తారు. చక్కగా సంకల్పం చేసుకుని ఇక్కడ జరిగేటువంటి కడతవుని చూడండి. ఒక 15 నిమిషాలలో మీరందరూ అక్కడ పెట్టినటువంటి మూర్తులు స్థిరముగా అక్కడ స్థాపన అవుతుంది. దాని తర్వాత అటు పక్కకి వెళ్ళి పూర్ణాహుతిని చేసుకుని అక్కడ స్వామివారికి అర్చనని చేసుకుని మనము వద్దాం. ఇంత లోపల ఈ యొక్క ఆశ్లేష బలి కార్యక్రమాన్ని చూడటము మహాపుణ్యం. కుక్కే సుబ్రహ్మణ్యంలో నిరంతరము జరుగుతుంది. ఎక్కడైతే గనక భూపురం, ఇది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు చేయవలసినటువంటి క్రతువు. సూర్యాస్తమం అయితే ఈ బలి ప్రదానం పనికిరాదు. అలాగే ఆశ్లేష నక్షత్రం రోజు చేసుకోవాలి. ఈ యొక్క బలిని కొన్ని ప్రాంతాల వారు నిత్యము చేస్తారు, కొందరు వారు ఆశ్లేష నక్షత్రం రోజు చేస్తారు. దీనిని చేయటము ద్వారా వంశము వృద్ధి కలుగుతుంది, సంసార దుఃఖముల నుంచి బయటపడతాము, ధనము స్థిరత్వము చెందుతుంది. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలలో చైతన్యాన్ని మనం పొందగలుగుతాం. జై శుభంకరి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీ అందరి చేత కూడా సంకల్పం చేయిస్తారు. సంకల్పము అందరూ కూడా అక్కడ తులసి దళాలు ఉంటాయి, తులసి దళాలు తీసుకోండి, కొన్ని పేలాలు కొన్ని తీసుకోండి, చక్కగా పట్టుకోండి. మీరందరూ పెద్దవాళ్లే కాబట్టి కింద పడేసుకోకుండా చేత్తో చక్కగా పట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నీళ్లు వేసుకుని ఆ పేలాలు, తులసి దళాలు వాటి మీద వదిలిపెట్టండి.